పవర్ తయారవుతుంది కదా. అమెరికాకి ప్యారల్ పవర్ తయారవడం ఇంపాసిబుల్. ఇజ్రాయెల్ ఇస్ అ వెరీ స్మాల్ కంట్రీ. అమెరికా లేని ఇజ్రాయెల్ ఏమీ చేయలేదు, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కానీ బెంజమిన్ నెతన్యాహు హమాస్ తోటి సీజ్ ఫైర్ అయిన తర్వాత ఒక చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అమెరికా మీద మా డిపెండెన్స్ చాలా ఎక్కువగా ఉండింది, దానివల్ల మేము చేయాలనుకున్న చేయలేకపోయాము. ఫర్ ఇన్స్టెన్స్ బంకర్ బస్ ఫార్మ్స్ కానీ చాలా అంశాలు. కాబట్టి మా ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాము, అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటాను ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. అది లాంగ్ టర్మ్ స్టేట్మెంట్. షార్ట్ టర్మ్ లో అమెరికాని రీప్లేస్ చేసే కెపాసిటీ లేదు. ప్లస్ బెంజమిన్ నెతన్యాహుని వాళ్ళ దేశంలోనే మోర్ దాన్ 50% విపరీతంగా హేట్ చేస్తారు. నిరసనలు వచ్చి చాలా విపరీతంగా అక్కడ గొడవలు జరిగినాయి. కాబట్టి ప్రతి డెమోక్రసీలో అంతే, మోదీ గారిని హేట్ చేసేవాళ్ళు ఇక్కడ ఎంతమంది లేరు. కాబట్టి అక్కడ కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఇస్లామిక్ దేశాలన్నీ కూడాను జ్యూస్ అంటే వాళ్ళకి ఎప్పుడు నచ్చదు, ఎందుకంటే వాళ్ళ మతంలో రాసింది కదా. కాబట్టి వాళ్ళ మత ప్రకారం జూని చంపడం అనేది వాళ్ళకు ఒక వాళ్ళ మతం చెప్పినటువంటి ఒక ధార్మికమైన విషయం. కాబట్టి దాంట్లో ఎవరు పెద్ద మార్పు ఉండదు. ఏదో టెంపరీగా టాలరేట్ చేసి ఏమైనా చేస్తే చేస్తారేమో, కానీ లాంగ్ టర్మ్ లో ఆ మతాల్లో ఆ మార్పులు వచ్చేంత వరకు ఈ తేడాలు ఉండవు. కాబట్టి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే చాలా చిన్న దేశం, చుట్టుపక్కల ఇంత రాక్షసీ శక్తులు కూర్చోను. ప్రతి యుద్ధంలో వాళ్ళు గెలవక తప్పదు. ఒక్క యుద్ధం ఓడిపోయినా ఇజ్రాయెల్ పోతుంది. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళు గెలిచి తీరాలి. కాబట్టి వాళ్ళు దానికి దృష్ట్యా కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ప్రెషర్ తీసుకురావడం అన్నది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు చేస్తారు. అమెరికా క్షీణిస్తున్నటువంటి శక్తి కాబట్టి ప్రత్యామ్నాయం వచ్చే కొద్దీ దాన్ని ఎలా వీళ్ళు దాన్ని మోడరేట్ చేసుకోవాలన్న దృష్ట్యా రాబోయే దశకాల్లో మనం చూస్తాం. అది ప్రస్తుతానికి అమెరికాని మించి వాళ్ళు చూడలేరు. వితౌట్ అమెరికన్ సపోర్ట్ ఇజ్రాయెల్ మొత్తం గొప్పగవుతుంది. అదే టెంపరీ. లాంగ్ టర్మ్ చూద్దామేమో. రైట్. ఫైనల్గా మేజర్ శ్రీనివాస్ గారు, బహ్రెయిన్లోని 5-స్టార్ హోటల్ సముదాయమైన క్రౌన్ ప్లాజా మీద ఇరాన్ క్షిపణి దాడి ఏది వదిలిపెట్టట్లా. విజువల్ కూడా చూడొచ్చు మనం. ఇందాక గిరిధర్ గారు కూడా అన్నారు, ఈ ముస్లిం బ్రదర్ నేషన్స్ మీద ఇప్పుడు వాళ్ళు ఏదో అమెరికా వచ్చి మిలిటరీ బేస్ పెట్టుకున్నాడు, అవును, సౌదీ చెప్పింది మా బేస్ వాడుకోవద్దు, అయినా కూడా వాళ్ళ మీద అంటే ఇంత ఇంటాలరెంట్గా ఈ ఐఆర్జీసీ ఏది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళు ఎంత ఇర్రేషనల్గా బిహేవ్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నటువంటి స్ట్రాటజీలో ఒకటే భాగం, వెదర్ వీళ్ళు ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళ కాదా అనేటువంటి చూడటం లేదు. వాళ్ళు చూసిందల్లా అమెరికాకు వ్యతిరేకంగా అక్కడ ఎక్కడైతే బేసెస్ ఉన్నాయో అమెరికన్ బేసెస్, ఆ బేసెస్ దగ్గరగా దాడులు చేయడం, వాటి మీద దాడులు చేయడం అనేటువంటిది. అలాగే ఇక్కడ మనకి షియాలు అనేటువంటి చూస్తే ఇప్పుడు లక్నోలో జరిగిందని చెప్పేసి మీరు అన్నారండి. అలాగే పొద్దున్న కాశ్మీర్లో జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన సరే ఎందుకంటే ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే షియా పాపులేషన్ అనేటువంటిది మనకి ప్రధానంగా కాశ్మీర్లో ఉన్నారు, లక్నోలో ఉన్నారు, అలాగే మనకి హైదరాబాద్ లో కూడా ఉన్నారు. అంటే 10 to 15% షియా పాపులేషన్ మన అవుట్ ఆఫ్ ఎంటైర్ 14% ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ మనం తీసుకుంటే అందులో మనకి 14 to 15% ఉన్నారు. సున్నీలేమో మనకి 85 to 90% ఉన్నారు. సో వీళ్ళైతే ప్రొటెస్ట్ అనేటువంటి చేస్తున్నారండి వీళ్ళిద్దరూ కూడా. అలాగే ఈ ఇరాన్ గనక చూసుకున్నట్లయితే ఇరాన్ ఏం చేస్తుంది, ఎక్కడైతే అమెరికా యొక్క బేసెస్ ఉన్నాయో లేకపోతే ఏ కంట్రీస్లో ఉన్నాయో వాళ్ళందరి మీద దాడి చేసి ఆ ఇస్లామిక్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ నుంచి దూరం అయిపోతుంది. అండ్ ఐఆర్జీసీ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు ప్యూర్ స్ట్రాటజిక్గా వెళ్తున్నారు, వాళ్ళు రిలీజియస్ బేసిస్ మీద వెళ్ళటం లేదు. వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఫ్యూచర్లో అంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ లాంగ్ టర్మ్ వార్ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా సరే బేసిస్గా వాడుకునేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను కొట్టడం అనేటువంటిది. ఎప్పుడైనా సరే వార్ స్ట్రాటజీలో ఏం జరుగుతుందంటే మిజైల్ బేసెస్ని కొడతారు, న్యూక్లియస్ బేసెస్ని కొడతారు, అలాగే పోర్ట్స్ అనేటువంటివి కొడతారు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటే వాటిని నాశనం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ బలాలు. అంటే యుద్ధం అనేటువంటిది దీర్ఘకాలికంగా జరగకూడదంటే ఈ స్ట్రెంగ్స్ మీద కొట్టాలండి. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఐఆర్జీసీ గార్డ్స్ అనేటువంటి వాళ్ళు తమ ఓన్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో పోర్ట్స్ని కాపాడుకుంటున్నారు, మిజైల్ బేసెస్ని కాపాడుకుంటున్నారు, ఇంపార్టెంట్ సిటీస్ని కాపాడుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఏం చేస్తున్నారు అంటే అమెరికా యొక్క బేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ బేసెస్ని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా రెండు కలిసిన తర్వాత ఇరాన్ అనేటువంటిది ఎంత
ట్రై చేసినా సరే, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క పొలిటికల్ లీడర్షిప్, సుప్రీం లీడర్ అనేటువంటి వాడు చనిపోయాడు, టెంపరీ కౌన్సిల్ అనేటువంటిది రావాలి, ఇది ఒక అన్సర్టైన్ పీరియడ్లో ఇప్పుడు ఐఆర్జీసీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది పెరిగిపోయింది, వాళ్ళ మీద సైకలాజికల్ ప్రెషర్ ఉంది, మొరాల్ అనేటువంటిది డౌన్గా ఉంది. ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా వీళ్ళు ఇంకొంచెం గనక తీసుకుంటే ఈ 40 days అనేటువంటిది నాట్ ఓన్లీ రిలీజియస్ కాజ్, ఇది ఒక బ్రీతింగ్ స్పేస్ ఫర్ ది ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సుప్రీం లీడర్ని ఫైనలైజ్ చేసుకునేటువంటి టైము. ఈ టైంని అమెరికా కూడా వాడుకోవాలి. యుద్ధం అంటే కేవలం యుద్ధం చేయడమే కాకుండా ఈ స్ట్రాటజిక్గా చూస్తే కనుక తనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని ఎవరినైతే నియమించుకోవాలనుకుంటుందో ఆ వ్యక్తి కనుక వచ్చేసాడు అంటే ఇంకా ఫర్దర్గా యుద్ధం అనేటువంటి ఉండదు. అదర్వైజ్ 40 days తర్వాత కూడా ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఐఆర్జీసీ ప్లాన్ చేస్తున్నంత కూడా స్ట్రాటజిక్ ప్లాన్ అంతా కూడా ఏంటి అంటే ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక 2-3 years నడుస్తుంది అనేటువంటిదే ఉన్నది. వాళ్ళైతే మాత్రం ఇది వాళ్ళ సుప్రీం లీడరు అంతమైపోవడంతో ఇది అంతమైపోతుంది అనేటువంటి ఒపీనియన్కి అయితే అది రాలేదు. ఒకవేళ వస్తే కనుక అది ఖచ్చితంగా మిలిటరీ లీడర్స్ యొక్క ఫూలిష్నెస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు స్ట్రాటజిక్గా ఎన్ని రకాల స్టెప్స్ తీసుకోవాలో అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇటు టెంపరీ గవర్నమెంట్, టెంపరీ లీడర్షిప్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ ఇస్తూనే ఆ సుప్రీం లీడర్ యొక్క మద్దతు కోసం ఆ యొక్క ఐఆర్జీసీతో క్లోజ్ పర్సన్ ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఒకటి అమెరికా ట్రై చేస్తుంది నేను పప్పెట్గా ఉండేటువంటి వ్యక్తిని చూడాలి అని చెప్పి, అలాగే మన గిరిధర్ గారు చెప్పినట్టు ఇజ్రాయెల్ కూడా ట్రై చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రెజిమ్ ట్రై చేసుకుని తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చుకోవడానికి. కారణం ఏంటంటే హిజ్బుల్లా నుంచి, హమాస్ నుంచి థ్రెట్ ఉంది కాబట్టి వీళ్ళు ట్రై చేస్తున్నారు, కాబట్టి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. హమాస్ గురించి హమాస్ నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఐఆర్జీసీ కూడా ఏం కోరుకుంటుంది అంటే ఐఆర్జీసీతో క్లోజ్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తిని కనుక తెచ్చుకున్నట్లయితే ఐఆర్జీసీ స్ట్రెంథన్ అవుతుంది. సో ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెబుతుంటారు స్నేక్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్ విల్ బైట్ యు ఇన్ ద లేటర్ డేస్ అని. అట్లాగా హమాస్ని ఇంకా పూర్తిగా ఒకసారి ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళాం, పూర్తిగా నిర్జించిందా అండి ఇజ్రాయెల్? హమాస్ని పూర్తిగా కంటైన్ చేయగలిగిందా ప్రశాంత్ గారు? అప్పుడే అవదండి. అది ఎట్లా అంటే వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయింది. ఒకడు చనిపోగానే ఇంకొకడు వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు నేను పోయాను అనుకున్న రోజున ఎమ్మటినే వాడి కిందోడికి ఆర్డర్స్ ఉంటాయి, నువ్వేం చేయాలో నీకు ఆల్రెడీ తెలుసు, నువ్వు చంపేయి. నెక్స్ట్ వాడు ఆడికి ఆర్డర్స్ ఇచ్చేస్తాడు అంతే. దానికి ఒక గేమింగ్ లేదు, దాని ఎండింగ్ లేదు. ఎవడొకడు వీడు ఫోటో పెట్టుకుని వాడు హీరో లాగా వాడిని కొలుస్తాడు. ఇప్పుడు వీడు చచ్చిపోయాడు అదే, ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొకడు హీరో అవుతాడు. సో దెర్ ఈస్ నో ఎండింగ్ ఎక్కడ వస్తుందంటే మనం బుద్ధి మారినప్పుడు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారినప్పుడు, ఎక్కడైనా మనం చదువుకొని బాగా దేశాలతో మనం పోటీ పడాలని అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ జోర్డాన్ దేశం ఉంది, వాళ్ళ యొక్క దృక్పథం ఇజ్రాయెల్ మీద మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ లో లాస్ట్ వీక్ ఇజ్రాయెల్ ని ఎనిమీ అనే పదం నుంచి తీసేసింది. ఆల్రెడీ ఓట్ చేశారు. సో ముస్లిం కంట్రీస్ అబ్రాహం అకార్డ్ చేసుకొని వాళ్ళు కూడా టైప్ అయ్యి ఇజ్రాయెల్ తో వర్క్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే వాడు అభివృద్ధి చెందాలి, ఒకడు ఒక చదువుకునే వాడి దగ్గరికి వెళ్ళి ఇంకోటి కూర్చుంటే వాడికి కనీసం పాస్ మార్కులను వస్తాయి అన్నట్టుగా వీళ్ళు కనీసం వాడితో స్నేహం చేస్తే ఏదో ఒకటి నేర్చుకుంటాడు. పొద్దున్న లెగిస్తే మీరు చంపేయాలి, మనకు ఆడు యూదుడు అంటే ఇది ఇందాక గిరిధర్ గారు అన్నట్టుగా వాళ్ళని చంపడమే ఒక ఇది, వాడికి ఒక ఆనందం. వాడు ఏంటంటే వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు అనుకుంటాడు ముందు. సో ఇవన్నీ ఎవరి స్ట్రాటజీ ఏంటైనా కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, ఫైనల్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఇరాన్ లో కానీ, ఇటు ఇజ్రాయెల్లో కానీ, ఇటు ఎనీ కంట్రీలో కానీ. ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ఏం చేయాలనేది పాలకులు ఆలోచించాలి, ఎక్కడున్న పాలకులైనా కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు అన్నమాట. వాళ్ళకున్న ఎమోషన్స్ ని ఇంకా రెచ్చగొడుతున్నారు. ప్రతి చోట కూడా జరిగేది అదే. కానీ కాజు లేకుండా ఒకరి మీదకి రావటం, ఒకరి బార్బరిక్ మీరు చూశారు. మన మోడీ గారు కూడా పార్లమెంట్ లో చేశాడు, ఆయన డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు అన్నట్టుగా. ఇలాంటి హేయమైన చర్య ఇట్లాంటిది మరి పాల్పడటానికి వాళ్ళ మైండ్ సెట్లు అలా ఉన్నంత కాలం ఇలాంటి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. రైట్. కర్నల్ పరం గారు, ఇక్కడ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతుంది కర్నల్ పరం గారు? ఐ థింక్ కర్నల్ పరం వినిపిస్తుంది. కర్నల్ పరం గారు
వాళ్ళది they'll be a dominant force అండి. They've always been a dominant force. వాళ్ళ మేజర్ స్టేక్ హోల్డర్ ఇన్ ద రెజిమ్ చేంజ్ విల్ బి ఐఆర్జీసీ. వాళ్ళ ఓకే లేకుండా, వాళ్ళ లాయల్టీ లేకుండా ఎటువంటి ప్రీమియర్ సర్వైవ్ కాలేడు ఇరాన్ లో. సో ఇట్ విల్ స్టిల్ బి డామినేటెడ్ బై దమ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి అంటారు కదా, వాళ్ళ పళ్ళు ఎంత దాకా మిగులుతాయి దీని తర్వాత అనేది ఒక డిబేట్. ఎంత దాకా ఇది దిస్ వార్ ఆర్ దిస్ ఫైట్ విల్ కంటిన్యూ అండ్ ఎంత దాకా వాళ్ళని సర్వైవ్ అవనిస్తారు, వాళ్ళ లీడర్షిప్ ని సర్వైవ్ అవనిస్తుంది అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇది. కానీ ద అదర్ ఆస్పెక్ట్ ఇస్, ఇరాన్ లో ఉన్న ప్రతి లీడర్, ప్రతి ఇస్లామిక్ క్లరిక్ కి లాయల్టీస్, కనెక్షన్స్ ఐఆర్జీసీతో ఉంటాయి. సమ్ వే ఆర్ ద గార్డియన్ కౌన్సిల్ నుంచో లేకపోతే అసెంబ్లీ నుంచో ఎక్కడి నుంచైనా ఉంటాయి వాళ్ళ కనెక్షన్స్. సో their stake in the government formation and the policy formation is going to be very, very high, to give you a short answer. రైట్. మళ్ళీ మేజర్ శ్రీనివాస్ గారు, రెజీమ్ చేంజ్ అయినా సరే ఐఆర్జీసీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏదో ఒకటి. అంటే ఇప్పుడు గ్రహణం వీడిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ ఉన్నట్టు. అవునండి. రెజీమ్ చేంజ్ అయినా కూడా ఐఆర్జీసీని మొయ్యాల్సిందే ఇరాన్ అనే పద్ధతిలో సార్ అబ్జర్వేషన్, కల్నల్ పరం గారి అబ్జర్వేషన్ మీరేమంటారు? వెరీ ట్రూ అండి. కారణం ఏంటి అంటే పొలిటికల్ లీడర్షిప్ అనేటువంటి టెంపరీ లీడర్షిప్. అండ్ ఐఆర్జీసీ మెంబర్స్ ఏదో జస్ట్ ఇప్పుడు చేంజ్ అయినటువంటి వాళ్ళు కాదు, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కాదు, ప్రాబ్లమ్ స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకు ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అనేటువంటిది ఉంది. అండ్ ఇజ్రాయెల్ని దే హ్యావ్ టు ఫేస్, దే ఫేస్డ్ ఇన్ ద పాస్ట్ అండ్ దే ఆర్ ఫేసింగ్ నౌ అండ్ దే హ్యావ్ టు ఫేస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఆల్సో అమెరికన్ పీపుల్ ఆల్సో. ఈ ఛాలెంజెస్ అనేటువంటి కొనసాగుతూనే ఉంటాయి. దెర్ ఈస్ ఎ క్లియర్ కట్ డిస్టింగ్విషన్ బిట్వీన్ పొలిటికల్ లీడర్షిప్ అండ్ మిలిటరీ లీడర్షిప్. ఈ మిలిటరీ లీడర్షిప్ అనేటువంటిది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ గా అనేటువంటిది ఉంటుంది. ఒక పక్కన దేశాన్ని గార్డ్ చేసుకుంటూనే డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇతర దేశాల నుంచి అగ్రెషన్ నుంచి కాపాడుకుంటూ అఫెన్సివ్ యాక్షన్స్ కూడా, ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకరిదేమో ఆధిపత్యం కోసం పోరైతే మరొకరిదేమో సర్వైవబిలిటీ కోసం జరుగుతున్నటువంటి పోరు. ఈ పోరులో ఖచ్చితంగా ఐఆర్జీసీ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ రోల్ ఉండబోతుంది. అధ్యక్షుని ఐఆర్జీసీ ఏం కోరుకుంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ మాట విని వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి సుప్రీం లీడర్ ఆ స్థానంలో ఉండాలని ఐఆర్జీసీ కోరుకుంటుంది. అదేవిధంగా అమెరికా ఏం కోరుకుంటుంది అంటే వాళ్ళ మాట వినేటువంటి సుప్రీం లీడర్ రావాలని కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ద స్ట్రెంగ్త్ బిట్వీన్, ద గుడ్ రిలేషన్ బిట్వీన్ ఐఆర్జీసీ అండ్ సుప్రీం లీడర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇరాన్కి ఫేవర్ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఇజ్రాయెల్ అటాక్స్ ని, అమెరికన్ అటాక్స్ ని చాలా స్ట్రాంగ్ గా తిప్పి కొట్టగలుగుతారు. అలాగే సార్, ఖమేనీ హత్యకు నిరసనగా షియా కమ్యూనిటీ లీడర్ అండి సయ్యద్ సమర్ కజ్మీ ఆయన అన్నాడు, బయట కూడా చూద్దాం, మనం ఒక నాయకుడిని కోల్పోవటం ఇది మొదటిసారి కాదు. ఓకే, కానీ మన నాయకుడి మరణాన్ని మనం మర్చిపోలేము. అమెరికా, ఇజ్రాయెల్ మన నాయకుడిని మోసం ద్వారా ఎలా చంపాయో మన తరాలకు తెలియజేస్తాం. నాకెందుకో హిస్ వర్డ్స్ ఆర్ ఆల్మోస్ట్ సౌండ్ సిమిలర్ టు సయ్యద్ అసిం మనీర్. మన నెక్స్ట్ జనరేషన్స్ కి మన పాస్ట్ జనరేషన్ నుంచి అందించిన హిస్టరీ, మరి ఏం హిస్టరీ ఉందో పాకిస్తాన్ తెలియదు, అది చెప్పాలన్నాడు కదా. అలాగే ఇతను మాట్లాడుతుంది. ఒకసారి అతను ఏం మాట్లాడారు విందాం సార్. जो खबर आ रही खामेनी साहब के हवाले से, जो खबर आई है खबर सही है और एक अजीम लीडर को आज हम लोगों ने खो दिया है. और ये कोई पहला मौका नहीं है जब हमने किसी लीडर को खोया हो, मगर हाँ, हम दुनिया वालों से इतना जरूर कहना चाहेंगे कि इस अजीम लीडर की मौत हम भूले नहीं है. और ये बात हम अपनी नस्लों को ही बतलाएंगे और हमारी नस्लें इस बात को हमेशा याद रखेंगे. ఓకే పిసిఆర్, ఏ కైండ్ ఆఫ్ ఫెనటిజం ని, దాని ఫండమెంటలిజాన్ని ఎలా వాళ్ళు ప్రమోట్ చేశారు 4 దశాబ్దాల పాటు అతను మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. దీన్ని ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి సున్నీలు కూడా దీన్ని అంగీకరించరు. ఒకవేళ వీళ్ళు ఎటువంటి హార్డ్ స్టెప్ తీసుకున్నా సరే మన దగ్గర 85 to 90% ఉన్నటువంటి సున్నీలు కూడా దీన్ని ఒరిజినల్ గానే వీళ్ళకి ఎప్పటి నుంచో క్లాషెస్ ఉన్నాయండి. ఎప్పుడైతే ఆ ఖలీఫా పోస్టు కోసం వీళ్ళు మహమ్మద్ ప్రవక్త ప్రాఫిట్ తర్వాత ఎవరు ఖలీఫా అవ్వాలి అనేటువంటి విషయంలో వీళ్ళిద్దరూ ఆలీ, అల్లుడు ఆలీ అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు ఆలీని అంగీకరించినటువంటి వాళ్ళు షియాలు అయ్యారు.
అలాగే అబూబాకర్, ఖురాన్ని రచించినటువంటి సంకలనం చేసినటువంటి అబూబాకర్ని అంగీకరించినటువంటి వాళ్ళు సున్నీలు అయ్యారు. అయితే ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏజెస్ టుగెదర్ కంటిన్యూ అవుతూ ఉన్నాయండి. అయితే ఈ రోజు షియాలందరూ కూడా ఫినటిజం అనేటువంటిది వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ అటు ఖమేనీ చనిపోయిన తర్వాత దీనికి బదలా తీర్చుకుంటా అనేటువంటి విధంగా ఏమాత్రం హింసాత్మక ధోరణిలోకి వెళ్ళినా సరే సున్నీలు అనేటువంటి వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఒరిజినల్ గానే వాళ్ళకి డిఫరెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. వీళ్ళు కానీ ప్రపంచం మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని వాళ్ళు భావించినప్పుడు 57 దేశాలు ఒకటే అవకాశం ఉందిగా. ఉంది. ఆ విధంగా కూడా షియాలు సున్నీలు అనేటువంటి క్లాషెస్ కూడా దారి తీసేటువంటిది. తర్వాత కొట్టుకుందాం మన ఇద్దరం, ముందరైతే మనం ఏకమవుదాం అని చెప్పేసి ఆ విధంగా కూడా వచ్చేటువంటి ఐడియాలజీ డెవలప్ చేసేటువంటి వ్యక్తి ఉంటే కనుక అది ఖచ్చితంగా వస్తుంది. అది కూడాని. కానీ ఇప్పుడు ఈ షియాలు ఫీల్ అవుతున్నటువంటిది ఏదైతే ఉందో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళ నాయకుడు చనిపోయినప్పుడు వాళ్ళు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా న్యాచురల్. అండ్ దే వాంట్ టు షో దేర్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో. అది చూపిస్తూనే ఉంటారు. కాబట్టి దానికి తగినటువంటి స్టెప్స్ అనేటువంటి కౌంటర్ గా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ప్రశాంత్ గారు, ఇప్పుడు ఇంకోటి కనుక గమనిస్తే నాటో ఇస్ క్లోజ్లీ మానిటరింగ్ డెవలప్మెంట్స్ అనే ఇరాన్ అండ్ రీజియన్. ఎందుకంటే ఇప్పుడు నాటో ఇప్పుడు ఈ ప్రకటన చేయడం ద్వారా నాటో ఇంకా కూటమి మిగిలే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మొన్నటి దెబ్బకి అమెరికా సపోర్ట్ వస్తుందని అనుకున్నారు, కానీ వెనక్కి తిరిగి చూస్తే అమెరికా లేదు. ఏది ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు. సో ఇవాళ నాటో కూడా మేము కూడా గమనిస్తున్నాం. అంటే మా ఉనికిని కూడా మీరు గుర్తించండి అని ప్రపంచాన్ని కోరినట్టుగా మనం భావించవచ్చా? నాటో స్పోక్స్ పర్సన్ అలిసన్ హార్ట్ ఆయన అన్నాడు, ది అలయన్స్ ఈస్ మానిటరింగ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇరాన్ అండ్ ద రీజియన్ అమిడ్ ఎస్కలేటింగ్ US-Israeli ఎయిర్ స్ట్రైక్స్ అండ్ ఇరానియన్ రిలేషన్స్ రిఫ్లెక్టింగ్ నాటోస్ హైట్ అండ్ విజిలెన్స్ అట. వాళ్ళంతా గట్టి విజిలెన్స్ పెట్టి మరీ చూసేంత అంశాలు ఏమున్నాయండి? అంటే వాళ్ళకి పనికొచ్చే అంశాలు ఏమున్నాయి ఇక్కడ? మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకున్నారా? మాట్లాడండి. మాట్లాడండి. వస్తుందండి? వస్తుంది. రైట్. ఓకే. విషయం ఏంటంటే ఇప్పుడు యూకేలో చూసినట్టయితే ఇప్పుడు కంట్రీ చూస్తే ఎట్లా ఉందో చూసారు కదా మీరు. ఆల్ ముస్లిమ్స్ మేయర్స్ ఎట్లాగా, తర్వాత ఈయూలో కూడా మన యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈ యొక్క ఛాందసవాదం అనేది వీళ్ళు రేకెత్తించడానికి, అంటే ఇక్కడ మనం ముస్లిమ్స్ ఒక ప్రజల్ని చూడటం కాదు, దాంట్లో ఐడియాలజీ చొప్పించే ఒక రాడికల్స్ ని చూడాలి. అంటే వాళ్ళు వచ్చి నివసించినంత మాత్రాన ఆ ప్రదేశం పాడైపోద్దా లేకపోతే ఇంకోటా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నాటోకి ఏమవుతుంది, ఇప్పుడు నాటో అనేది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ గా ఇవాళ రోజున అమెరికాని బెదిరించాడు, ఇజ్రాయెల్ బెదిరించాడు, రేపొద్దు మమ్మల్ని కూడా బెదిరిస్తాడేమో, మేము కూడా దాంట్లో పాలుభాగస్తులం అవుతాం, అప్పుడు ఒక్కళ్ళమే ఉండి ఏం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని చాటుకుంటారు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదన్నా అవసరమైన రోజున, ఇంకా ఇజ్రాయెల్ US కూడా చేయలేదు రోజున, ఏదన్నా కొద్దిగా అవసరం పడిన రోజున వీళ్ళు కూడా వస్తారు బరిలోకి. వాళ్ళు రావాలి కూడా. రావాలి. ఎవరండి మీరు అనేది? నాటో దేశాలు వాళ్ళ స్టాండ్ ఎటువైపు ఉండొచ్చు? ఎందుకంటే నాటో దేశాల్లో మీకు ఇజ్రాయెల్కి అడ్డంకిగా ఉండే ఒక దేశం ఉంది కదా, మీకు తెలుసు. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ అంగీకరించదు. ఇజ్రాయెల్ అనే దేశం ఉందని మేము అసలు అంగీకరించు అనే దేశం ఒకటి ఉంది నాటోలో వచ్చి కలిసిన దేశం. మరి వాళ్ళని కన్విన్స్ కాదండి, కన్విన్స్ చేయడానికి ఇప్పుడు 99 మంది ఉన్నారు, ఒకటి చేయట్లేదు. 99 మంది ఓట్లు వచ్చినాయి, గెలుస్తాడుగా. ఒకటి రాకపోవడం వల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు 99 మంది ఒకేసారి ఓకే మేము ఉన్నాం అన్నప్పుడు ఒకటి రాకుండా ఉంటే పాస్ అవ్వకుండా ఉండడు కదా. అంతే. సో ఇక్కడ మీరు ఇవన్నింటినీ కూడా చూసినట్టయితే ఏంటంటే డెవలప్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు మేజర్ కలన్స్ ఇద్దరు చెప్పినట్టుగా పెద్దలు, వాళ్ళు ఇదొక సిచ్యువేషన్, ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంది, ఒక వీకెస్ట్ సిచ్యువేషన్ ఇన్ ఇరాన్. ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని ఇజ్రాయెల్ US ఎట్లా వాడుకుంటాయి అనే దాని మీద మొత్తం ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంఘీభావాలు లేకపోతే రోడ్ల మీదకి వచ్చేది ఆటోమేటిక్ కామన్. అది ఏ లీడర్ చచ్చిపోయినా కూడా వస్తాయి. మీరు మనకి మామూలుగా మన ఊళ్ళల్లో చిన్న గల్లీ లీడర్ చనిపోయినా కూడా చాలా మంది పోగొడతాడు. అది కాదు ఇక్కడ. ఇతను 40 సంవత్సరాల నుంచి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, 40 సంవత్సరాల నుంచి డిక్టేట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా అతని సపోర్ట్ అనేది ఉంటది. అది లేదు అని అంటే కనుక అది పిచ్చితనమే మనం. సో కొంతమంది అనేవాళ్ళు వాళ్ళు చేస్తారు, అట్లాగే అతన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఉంది, ఆ బలం కూడా ఉంటది. అది కూడా అవసరం ఇచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు.
నా ఉద్దేశంలో అయితే కనుక ఈ రోజున ఇవన్నీ జరిగే పరిణామాలు గోయింగ్ టు అంటే ఎలా డెవలప్మెంట్ అవుతున్నాయి అంటే, ఇది ఒక రోజు తీసుకొని ఒక రోజుతో అంటే ఈ వారం రోజుల్లో యుద్ధం ఆగిపోద్ది లేదా 10 రోజులు ఆగిపోద్ది అనే దాని మీద వీళ్ళు లేరు. అలాంటి మెంటాలిటీలో IRGC లేదు. ఏదో ఒక రోజు రోజుకొకటి వేయాలి, రోజుకో గుడ్డ కాల్చి మన మీద వేయాలి. వేస్తే వాళ్ళు అన్ని దేశాలు రావాలి దాంట్లోకి, ఆ ముగ్గులోకి దించాలి. ఇప్పుడు ఏంటి, కొత్త సెంటిమెంట్ మొదలు పెడతారు. ఒక ముస్లిం బ్రదర్హుడ్ మీద ఇంత దాడి జరుగుతుంటే మీ అందరూ ఎలా నోరు మూసారు, రేపొద్దున చూస్తారు మీరు మళ్ళీ. ఖచ్చితంగా ఈ అన్ని దేశాలు ఎందుకు నోరు మూసుకున్నాయి మీరు చెప్పండి అని వస్తారు. మళ్ళీ రేపొద్దున ఇదొక కొత్త పాట మొదలైద్ది. కానీ ఇప్పుడు ముస్లిం కంట్రీస్ మీద నేను వేసానని మాట్లాడేటప్పుడు మీరు మెదలకుండా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీ స్థావరాల మీద నేను దాడి చేశానంటాడు. సో ఇవన్నీ స్ట్రాటజీ. ఇప్పుడు కూడా మీరు టాక్స్ జరుగుతుండగానే ఎందుకు దాడి చేశారు, టాక్స్ జరుగుతున్నాయని ఇది టాక్టికల్ టైం గెయినింగ్ తీసుకున్నారు అతను. ఇరానే టైం గెయినింగ్ చేసింది ఇక్కడ, ఇజ్రాయెల్ US కాదు. ఇన్ని రోజులు నేను ఓకే నిజంగా వాళ్ళు తెలివిగల్లో అయి ఉండి ఏదన్నా ఇంకో ఆలోచన ఉండుంటే గనక నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ట్రంప్ గారు ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటారు, మెదలకుండా ఈ 2-3 సంవత్సరాలు ఓకే అని ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో అది చేసేవాళ్ళు. మీరు ఆలోచించండి. అది వాళ్ళ టాక్టిక్స్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఏంటంటే ఒక డిటర్మినేషన్, నేనే సుప్రీం అంటే నేను ఈ ముస్లిం కంట్రీస్ అన్నిటికీ ఉండాలి. IRGCలో చీలిక వస్తుంది అనుకుంటున్నారా మీరు? చీలిక ఖచ్చితంగా వచ్చింది అనుకుంటున్నా నేను ఆల్రెడీ. అంటే తానుగా వచ్చిందా లేకపోతే మొస్సాద్ గానీ CIA గానీ ఇన్వాల్వ్ అవటం వల్ల వచ్చిన చీలిక, ఇది తెచ్చిన చీలిక? సార్ మీరు భలే క్వశ్చన్ వేశారు సార్. ఇది తనకు ఎక్కడైనా వస్తుందా సార్ అక్కడ? నేను అదే అడుగుతున్నా. నేను ఈ ప్రశ్న ఎందుకు వేశానంటే మొస్సాద్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనే అడగటం కోసం. సార్ మహావిష్ణువుకి అన్ని తెలుసా అని అడిగినట్టే అడుగుతున్నారు సార్ మీరు. అందరికీ తెలుసు అది ఏం జరుగుతుందని తెలుసు, మనం నోటితో చెప్పకూడదు. అది అంటే నిన్నటి వరకు సుప్రీం లీడర్ ఉన్నాడండి, ఇవాళ లేడు కాబట్టి న్యాచురల్ గా అసమ్మతి వస్తుంది కదా అని నేననేది. అసమ్మతి అనేది ఎప్పుడు ఉంటుంది సార్. అసమ్మతి అనేది అసలు వాళ్ళ అధికారుల్లోనే ఉంది. లేకపోతే ఇజ్రాయెల్ ఇక్కడ నుంచి వాళ్ళు అంత ప్రియంప్టివ్ స్ట్రైక్ చేశారంటే ఖమేనీ ఎక్కడ ఉన్నాడని తెలిసిందంటే ఎలా తెలుస్తుంది సార్? రైట్. సో ఐ గాట్ ద ఆన్సర్ అండి. ఐ గాట్ ద ఆన్సర్. మొత్తానికి ఏంటంటే మీరు ఈ ఆన్సర్ చెప్పడానికి కావాల్సిన ప్రశ్న నేను వేయగలిగాను, నాకు వచ్చింది ఆన్సర్. ఒకసారి కల్నల్ పరం గారి దగ్గరికి వెళ్దాం. కల్నల్ పరమేశ్వర్ గారు, నేను అనేది ఏంటంటే IRGC అనేది ఒక క్యాన్సర్. దానికి ఇప్పుడు జరిగిన దాడులన్నీ పెరిఫెరల్గా ఏమన్నా మందు, బాహ్యంగా ఏమన్నా ఆయింట్మెంట్ పూసాయేమో కానీ IRGC మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానం మార్చటమో లేదా IRGCని కంప్లీట్గా నిర్జించటమో, ఈ రెండే టాస్క్లు ఉన్నాయి ఇవాళ. CIA కావచ్చు, మొస్సాద్కి కావచ్చు, లేదా ఇద్దరికి కలిపి కావచ్చు. ఏమంటారు? అండ్ మనం మాట్లాడుకుంటే ఐ థింక్ ఇరాన్ హస్ ఆల్సో కన్ఫర్మ్ కి వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ రహీం ముసావి అని కూడా పోయారని కన్ఫర్మ్ చేశారు. సో దెబ్బకి బాగా పడుతున్నాయి వాళ్ళకి, దానిలో డౌట్ లేదు. అండ్ వాళ్ళు కూడా రిటాలియేటరీ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, షియర్ రెసిస్టెన్స్ ఇస్ నాట్ ఈజీ టు ఓవర్కమ్. సో వాళ్ళు ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద లేకపోతే US బేసెస్ మీద అటాక్ చేయడము, బహ్రెయిన్ లోను, ఖతార్ లోను, UAE లోను, సౌదీ అరేబియాలో అన్ని చోట్ల అటాక్ చేస్తున్నారు. సో USA's aim and Israel's aim is also to kill IRGC resistance. IRGCని మొత్తం తునాతునకలు చేసి లీడర్షిప్ లేకుండా చేస్తే, మీరు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఏ సెటప్ అయినా కూడా లీడర్షిప్ సక్సెషన్ లేకుండా చేశారంటే ఆటోమేటిక్ గా ముక్కలు అవుతాయి, డిసగ్రిమెంట్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా డైరెక్షన్ లెస్ అవుతాయి, జీరో ఎఫెక్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ దేర్ ఎయిమ్ రైట్ నౌ, IRGC ఇన్ఫ్లుయెన్స్ తగ్గించేది అనేది. సో ఇది ఎక్కడ ఈ యుద్ధం ఆగేటట్టు కనిపించట్లేదు. దో నెక్స్ట్ 2 days will dictate what will happen and how long will this happen అనేది. నెగోషియేషన్ టేబుల్ కి ఇరాన్ ఎంత తొందరగా వస్తుంది అనేది ఇప్పుడు డిసైడ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఖమేనీ ఆయన సక్సెస్ అని కూడా నామినేట్ చేయలేదు. నామినేట్ చేస్తుంటే ఇంకా రిస్క్ అయ్యి ఉండేది. బట్ ఒక విధంగా మంచి, ఒక విధంగా చెడు కూడా అయింది వాళ్ళు. అంటే సార్ నిన్న అల్ జజీరా కన్ఫర్మ్డ్ గా రిపోర్ట్ చేస్తుంది, కన్ఫర్మ్డ్ అని అల్ లారీజాని ఆయన వారసుడిగా ప్రకటించారు వాళ్ళ అంతర్గత సమావేశాలు. అంటే ఆయనకు ఆల్రెడీ హింట్ ఉంది, సాయంత్రం రాత్రి లేపేస్తారు నన్ను, సో నెక్స్ట్ లీడర్షిప్ని అనౌన్స్ చేసి పోదామని
సహజంగానే ఆయన వారసత్వ సంపదను ప్రకటించాలని అనుకున్నాడు, ఆ పేరు లీక్ చేశాడు. ఏది ఇఫెటాల్ ఆయన అన్ని సెన్సెస్లో ఉండి ఆయనకి డిమెన్షియా లేకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఉంటే ఆ పేరు ఆయన ప్రకటించి ఉంటారని మనం భావించాలి. ఎందుకంటే 5-6 ఏళ్ళుగా ఆయనకి అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఓన్లీ ఆయన వీడియోలు, పాత వీడియోలు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆయన మాటల్ని అక్కడ చెప్పించడం అనేది జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయం. దానికి రాకెట్ సైన్స్ ఏం లేదు, ఎవరైనా 8th క్లాస్ పిల్లాడు చెప్తాడు ఆ వీడియోలు చూస్తే. కరెక్ట్. సో లారిజాని ఇజంట్ అంటే సర్ప్రైజింగ్ చాయిస్ ఏం కాదు. నేను అన్నట్టు ఈ వాజ్ ఇన్ ద రేస్ అండ్ ఆయన డిక్లేర్ చేసినట్టు నేను చదవలేదు ఇంకా న్యూస్ రిపోర్ట్ అల్ జజీరాది. బట్ అల్ జజీరా చెప్తోంది అంటే దెన్ దే ఆర్ మౌత్ పీసెస్ ఆఫ్ ది ఇస్లామిక్ నేషన్స్. సో అల్ జజీరా చెప్తోంది అంటే మేబీ దేర్ ఇస్ సమ్ లెవెల్ ఆఫ్ కన్ఫర్మేషన్ టు దెమ్. అండ్ వన్స్ అగైన్ ఈజ్ ప్రో ఇస్లామిస్ట్ లీడర్ కానీ hopefully at least but he was very close to Khamenei also. So ఆ విధంగా మీరు చూసారంటే పెద్ద పాలసీ చేంజ్ ఏమీ ఉండకపోవచ్చు until and unless US gets to him also. రైట్. US వాళ్ళు ఆయన కూడా లేపేసి దాని తర్వాత వేరే పపెట్ రెజీమ్ ని పెట్టారంటేనే కానీ, లేకపోతే కంట్రోల్ మాత్రం అలీ లారిజాని వచ్చారంటే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ సేమ్ ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అంటారు కదా, అట్లానే కంటిన్యూ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ హీ విల్ రివైవ్. ఇదంతా అయ్యాక మళ్ళీ అగ్రిమెంట్ చేస్తాడు, మళ్ళీ మిసైల్ ప్రోగ్రామ్ రివైవ్ చేస్తాడు, మళ్ళీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రివైవ్ చేస్తాడు, మళ్ళీ షరియాని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు, మళ్ళీ ఉమ్మా అంటాడు. అన్ని సేమ్ నాయిసెస్ విల్ వన్స్ అగైన్ కమ్ బ్యాక్. రైట్. ఎనీథింగ్ సార్ ప్రశాంత్ గారు వుడ్ యు లైక్ టు యాడ్ బిఫోర్ కంక్లూడింగ్? ఏం లేదండి, మనం హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే తొందరగా ఈ యుద్ధాలన్నీ ముగియాలని కోరుకుంటున్నాం. అందరూ ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతితో ఉండాలి. సో వీ హోప్ వీఆర్ ప్రేయింగ్ హియర్ ఫర్ ఎవ్రీబడి అండ్ యూ ఆల్సో ప్రే ఫర్ అస్. థ్యాంక్ యూ. అంతకంటే చెప్పేది ఏం లేదు. ఇజ్రాయెల్ స్వాభావికంగా భారతదేశంతో సాన్నిహిత్యం ఉన్న దేశం, ఇవాళది కాదు. అంటే ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. పరం గారు నేను ఇంతకుముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గోల్డో మేరీ ఆవిడ ఎలా షీ హాజ్ ఎక్స్టెండెడ్ హర్ సపోర్ట్ డ్యూరింగ్ ది పాకిస్తాన్ డివిజన్ అయిన బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో 71 వార్లో ఆవిడ చేసిన సపోర్ట్ని ఈ రోజుకి కూడా గుర్తుంచుకుంటుంది భారతదేశం. ఈవెన్ వాళ్ళు కూడా మనకి గుర్తుంచుకున్నారండి. మన ఐఫా నిన్న ప్రధానమంత్రి గారు కూడా బెంజమిన్ నెతన్యాహు డైరెక్ట్ గా చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇండియన్ సోల్జర్స్ మనకి ఇప్పటికీ, నేను చెప్పాను కదా, ఇప్పటికీ మీరు ఐఫా వస్తే, మీరు ఎప్పుడైనా ఛాన్స్ ఉండి కనుక ఇక్కడ వస్తే యూ కెన్ సీ దట్ అవర్ ఇండియన్ సోల్జర్స్ సెమెంటరీస్ మనం అక్కడ ఉంది. వాళ్ళు అందుకని ఎప్పుడు కూడా యూత జాతి స్కాటర్ అయిపోయిన తర్వాత ఒక్క ఇండియాలో మాత్రమే వాళ్ళు నెవర్ ఎవర్ హ్యావ్ ఎనీ పెయిన్. మన ఇండియాతో అంత బాండేజ్ ఉంది వాళ్ళకి. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఫర్ జాయినింగ్ అస్ ఫ్రమ్ ఇజ్రాయెల్. స్టే సేఫ్. ఈ వారం 10 రోజులు ఉంటుందేమో కానీ. థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు, అలాగే మేజర్ శ్రీనివాస్ గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. సో చూసాను పోస్ట్ ఖమేనీ అసాసినేషన్ తర్వాత, ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా షియా సామాజిక వర్గానికి చెందిన ముస్లిమ్స్ చేస్తున్న వ్యతిరేక ప్రదర్శనలో, ప్రత్యేకించి ఇఫ్సాహాల్లో లక్షలాది మంది జమ అయ్యటం అనేది అంత తక్కువ విషయమేం కాదు. ఈ క్షణంలో అమెరికా మిసైల్స్ దాడి చేసే అవకాశం ఉందని తెలిసినా కూడా అంతమంది జమ అయ్యారంటే ఖమేనీ హ్యాస్ దట్ లార్జ్ ఫాలోయింగ్ డిస్పైట్ హిస్ హార్ట్స్. అతనికి ఉన్న దుర్మార్గమైన చరిత్ర, యాజ్ ట్రంప్ సెడ్, ప్రపంచ హిస్టరీలో పెద్ద ఈవిల్ అన్నాడు, దుష్మన్ అన్నాడు. సో మరి అలాంటి దుష్మన్కి కూడా అక్కడ ఫాలోయింగ్ ఉంది. మరి దీన్ని రెజీమ్ చేంజ్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అమెరికా అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఈ హెజ్బుల్లాస్ని, హౌతీస్ని, హమాస్ని ఎలా నిర్జిస్తుందో కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిబేట్ ఆన్ ఇరాన్ డెవలప్మెంట్స్.